సూర్యాస్తమయ సమయం. కర్ణుడు గంగానదిలో ఆర్జ్యం వదిలి సూర్య నమస్కారం ముగించుకుని గట్టు మీదకు వస్తాడు. అక్కడ కుంతీదేవి ముసుగు ధరించి వేచి ఉంటుంది. కర్ణుడు ఆశ్చర్యంగా, ఎవరమ్మా మీరు? సాక్షాత్తు హస్తినాపుర రాజమాత కుంతీదేవి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ రాధేయుడి నుంచి మీకేం కావాలి? కుంతీదేవి కళ్ళలో నీళ్లతో, కర్ణా, నువ్వు రాధేయుడివి కావు, కౌంతేయుడివి, అంటే నా కుమారుడివి. కర్ణుడు నవ్వుతూ, కుంతీమాత, ఇది వినడానికి విడ్డూరంగా ఉంది. లోకమంతా నన్ను సుతపుత్రుడివి అని ఏసడించుకుంటుంటే మీరెందుకు నన్ను మీ కుమారుడని పిలుస్తున్నారు? కుంతీదేవి, నాయనా, ఇది చేదు నిజం. నువ్వు నా కన్యత్వంలో సూర్య భగవానుడి ప్రసాదంగా పుట్టావు. లోకోపవాదానికి భయపడి నిన్ను పెట్టిలో పెట్టి నదిలో వదిలేశాను. నువ్వు పాండవులకు పెద్దన్నవు, ధర్మరాజుకు అన్నవు. కర్ణుడు మౌనంగా ఉండి తర్వాత, ఇప్పుడు ఈ నిజం చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి తల్లి? నేను అవమానాల పాలైనప్పుడు, సుతపుత్రుడికి రాజ్యాధికారం లేదు అని సభలో నన్ను అందరూ అవమానించినప్పుడు మీరు ఎక్కడున్నారు? నాడు మీ మాతృత్వం ఎందుకు మేల్కోలేదు? కుంతీదేవి, అది నా తప్పు నాయన, క్షమించు. కానీ ఇప్పుడు యుద్ధం రాబోతుంది. సొంత తమ్ముళ్ళ మీద నువ్వు బాణాలు వెయ్యకూడదు. నువ్వు పాండవుల వైపు వచ్చేయి. ధర్మరాజు నీకు పాదాభివందనం చేస్తాడు. నువ్వే చక్రవర్తి అవుతావు. కర్ణుడు, అమ్మా, రాజ్యానికి ఆశపడేవాడిని అయితే నేను కర్ణుడిని అయ్యేవాడిని కాదు. నాడు కులము లేదని అందరూ నన్ను సత్కరించుకుంటుంటే దుర్యోధనుడు నాకు అంగరాజ్యాన్ని ఇచ్చే గౌరవాన్నిచ్చాడు. నా రక్తం ఉన్నంతకాలం నేను అతనికి రుణపడి ఉంటాను. కన్న తల్లివి అని తెలిసినా నన్ను నమ్ముకున్న మిత్రుడిని నేను మోసం చెయ్యలేను. కుంతీదేవి ఏడుస్తూ, అంటే నీ తమ్ములను నువ్వు చంపుతావా కర్ణ? కర్ణుడు, బాధపడకండి అమ్మా, యుద్ధం అన్నాక సావు తప్పదు. కానీ నీకు ఒక మాట ఇస్తున్నాను. అర్జునుడు తప్ప మిగులున నలుగురు పాండవులను, ధర్మరాజు, భీమ, నకుల సహదేవులను నేను చంపను. వారు నా చేతికి చిక్కినా వదిలేస్తాను. యుద్ధం ముగిశాక నీకు 5 కుమారులు మిగిలి ఉంటారు. ఒకవేళ అర్జునుడు చనిపోతే నేనుంటాను, నేను చనిపోతే అర్జునుడు ఉంటాడు. కుంతీదేవి నిట్టూరుస్తూ, ఎంతటి విధి కర్ణ, సరే, నీ ఇష్టమే నెరవేరుగాక. నీ దానగుణం, నీ ధర్మ నిరతి శాశ్వతంగా నిలిచిపోతాయి. కర్ణుడు, సెలవు తల్లి. కుంతీ పాదాలకు నమస్కరిస్తాడు. కుంతీ భారమైన హృదయంతో వెనదిరుగుతుంది.